IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. బాలు అంటే నాగబంధం ఉంది, తలుపులు ఓపెన్ అవ్వవు అని చెప్పారంటే అనంత పద్మనాభ స్వామి ఆలయంలో కూడా ఇదే సీన్ అయింది, మళ్ళీ ఇక్కడ అదే సీన్ రిపీట్ అయింది. అంటే కొంతమంది భక్తులు అంటే ఇవి అరిష్టం, ఇట్లా చేయడం మంచిది కాదు అని కూడా కొంతమంది భక్తులు వెల్లడించడం జరిగింది కదా. అంటే ఇప్పుడు 3వ గది తలుపులు ఓపెన్ అవ్వకపోవడం ఎలా చూడాలి? 3వ గది తలుపులు ఓపెన్ అవ్వకపోవడానికి నాగబంధానికి కొంత డిఫరెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. నాగబంధానికి సంబంధించి మిగిలిన ఆ ప్రాంతాల్లో వేరు, ఇక్కడ డైరెక్ట్ గా శివుడే ఎవరైతే శివయ్యే స్వామి వారికి రక్షగా ఉన్న నేపథ్యంలో శివకు సంబంధించినటువంటి సర్పాలు ఉంటాయని చెప్పేసి ఆలయానికి సంబంధించిన ప్రాంగణంలో అనేక పండితులు చెప్తున్నారు. ఇప్పుడు ఆ తలుపు కట్ చేసి ఓపెన్ చేసినప్పటికీ లోనకి వెళ్ళలేదు. లోన ఏం జరుగుతుంది అనేది అయితే ఇంకా స్పష్టం రాలేదు. స్నేక్ క్యాచెస్ అనేక మందిని తీసుకొచ్చారు, స్నేక్ ఎక్స్పర్ట్స్. వాళ్ళందరినీ కూడా ముందుగానే తాళం కట్ చేయక ముందునే వారిని బయటకు పంపించి వేశారు. తాళం కట్ చేసిన వెంటనే డోర్స్ కూడా పూర్తిస్థాయిలో ఓపెన్ చేయకుండా వెంటనే దానికి మరో తాళాన్ని బిగించి కొత్త తాళాన్ని సెట్ చేసి దాన్ని లాక్ చేసిన పరిస్థితుల నేపథ్యంలో లోన ఇంకా ఏముంది, సర్పాలు ఉన్నాయా లేదా అనేది అయితే సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. బాలు అంటే 3వ గదికి మళ్ళీ సీల్ వేసిన కొత్త తాళాన్ని ఎక్కడ భద్రపరిచారు? కొత్త తాళానికి సంబంధించి ఆలయ అడ్మినిస్ట్రేటివ్ అధికారులు జిల్లా కలెక్టర్కి అందజేస్తామని చెప్పారు. అది జిల్లా ఖజానా కార్యాలయంలో అయితే సేఫ్ లాకర్ లో గత తాళాలు ఎలాగైతే ఉన్నాయో సేఫ్ లాకర్ లో అయితే తాము భద్రపరుస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఆలయ కమిటీ నిర్ణయం తర్వాత ఏదైతే ఆలయ కమిటీ భేటీ అయిన తర్వాత ఎప్పుడు తీయాలనే నిర్ణయం తర్వాతనే తాము పూర్తిగా అయితే ఈ యొక్క ఏం చేయాలనే దానిపై అయితే స్పష్టిస్తుంది. ప్రస్తుతానికి అయితే జిల్లా ఖజానా కార్యాలయంలోనే సేఫ్ జోన్ లోనే అయితే ఉంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బాలు అంటే పూరిలో ఆలయంలో 3వ తలుపు, ఈ 3 తలుపులు ఓపెన్ కాబోతున్నాయంటే కూడా చాలా మంది భక్తులు పూరి జగన్నాథ స్వామి దర్శనానికి వెళ్లకుండా ఉండిపోయారంటే ఇప్పుడు ఒక న్యూస్ బయటకు వచ్చింది కాబట్టి యథావిధిగా భక్తులందరినీ అలో చేసే అవకాశం ఉందా? అంటే పూరి జగన్నాథుడికి నిత్య కైంకర్యాలు ఇక రెగ్యులర్ గా ఉంటాయా ఇప్పటి నుంచి? పూరి జగన్నాథ్కి మూలికలతో నిత్య కైంకర్యాలు రోజు చేస్తూనే ఉంటారు. ఈ రోజు కూడా అదే జరిగింది. అయితే ఏదైతే ఈ బండాగారం ఓపెన్ చేస్తారనే నేపథ్యంలో కేవలం శ్రీక్షేత్రం మాత్రం ఏదైతే ప్రధాన ఆలయం ఉందో ప్రధాన ఆలయాన్ని మాత్రం పూర్తిగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కంట్రోల్లోకి ఇచ్చారు. అక్కడికి ఎటువంటి భక్తుల్ని కూడా పొద్దున నుంచి కూడా అనుమతించలేదు. ఎప్పుడైతే తాళానికి సంబంధించి తాళం కట్ చేసి దాన్ని సేఫ్ జోన్ లో పెట్టారో అక్కడ నుంచి ఆ సమయం తర్వాత అధికారులు బయటకు వచ్చిన తర్వాత యథావిధిగా అయితే పబ్లిక్ అందరినీ కూడా అలౌ చేస్తున్నారు. అటు 2 క్షేత్రాల్లో కూడా భారీగా భక్తులు అయితే వచ్చి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా భక్తులంతా వచ్చి దర్శించుకుంటున్నారు. రేపు జరగబోయే రథయాత్రకు కూడా పెద్ద ఎత్తున భక్తులు పూరికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ బాలు.